వరస్ట్ సిచ్యువేషన్ చెప్పిన సంజాయి చేసుకోవడం అంటే ఒకరికి మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, నువ్వు నాకు ఎంత ముఖ్యం అనేది వాళ్ళకి చెప్పటం. కానీ అందులో ఇంకా వర్స్ట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకోకపోవటం. ఇంట్రోవర్ట్స్ ఎలాగే మొదలవుతారు. ప్రతి ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్గా మారాడంటే కంపల్సరీ కారణం అదే. అర్థం చేసుకోలేనప్పుడు, విషయాల్ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను అనే విషయాలు వాళ్ళలో ఎక్కువ పెరిగిపోయినప్పుడు, చెప్పి లాభం లేదు అన్నప్పుడు సైలెంట్గా ఉండటమే బెటర్ అని అనుకుంటారు. ఎవరితోటి మాట్లాడకూడదు, నేను ఒక్కడే ఉండాలి అని ఫీల్ అవుతారు. అలా ఒక్కడే ఉండాలి అని ఫీల్ అవుతూనే ఇంకెవరైనా ఉంటే బాగుండు అని కూడా ఫీల్ అవుతారు. అలా అర్థం చేసుకునే వాళ్ళ కోసం ప్రతిరోజు రాత్రి గంటలు ఆలోచిస్తూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు. ఒకరికి చెప్దామనుకుంటారు, కరెక్ట్ కాదేమని వెయిట్ ఆగిపోతూ ఉంటారు. ప్రతి విషయాన్ని బాగా క్షుణ్ణంగా చూస్తారు, పరిశీలిస్తారు, వెతుకుతారు. కానీ వాళ్ళకి దొరకదు. వాళ్ళు దేనికి సంతృప్తి చెందరు. కోరుకున్నది ఏది రాదు. ఉన్నదాంతా సర్దుకుపోలేరు. జీవితాన్ని కొత్తగా ప్రయత్నిద్దాం అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటూనే ఉంటారు. నువ్వు ఇది చేయి అది చేయని ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. వాళ్ళు విసుకుపోతారు. జీవితాన్ని ఒక సామాన్యంగా బతకాలని ఇంకా నిర్ణయం చేసుకుంటారు. ఒంటరిగా మారిపోతారు. లేదంటే నవ్వుతూనే అందరితోటి మాట్లాడుతూ ఉంటారు. విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరని కాంప్రమైజ్ అయిపోతారు. జీవితంలో ఓడిపోయి ఇలా నిలిచిపోతారు.